ఆ రోజు కేటీఆర్ గారి ఇక్కడికి వచ్చి గృహప్రవేశాలు చేయించి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి మొత్తసారి కూడా 4 సర్టిఫికేట్ ఇచ్చడం అంతలోనే ఎన్నికల కోడ్ అనౌన్స్ అయితే దాన్ని కొంచెం జాప్యం వెళ్తే ఈ రచన మొగోడు అంటాడు ఇప్పటిదాకా 12-13 నెలలైంది. ఆ రోజు చూస్తే ఇప్పటిదాకా వాళ్ళకి ఇల్లు లేకుండా ముఖాలు అడ్డు పెడతా ఉన్నాడు. ఎందుకంటే అలా తప్పు చేస్తే అనాథ ఉంటే తీసేయి. నేను కరెక్ట్గా చెప్పినా ఏమైనా అనాథ ఉంటే తీసేయండి, అరువులకి ఇవ్వండి. పేదవాళ్ళు కిరాయిలలో ఉండలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ రోజు సెలక్షన్ అయింది, ఎవరికి ఏ ఫ్లోర్ హ్యాండిక్యాప్డ్ ఉంటే కింద ఇవ్వాలి, మంచోళ్ళు ఉంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్లో డ్రా తీసి అలాట్మెంట్ అంత పబ్లిక్ ఇట్లా కూర్చోబెట్టి కలెక్టర్ కూర్చొని అందరూ కూర్చొని డ్రా తీపించిన మున్సిపల్ చైర్మన్ ఉంటే ఆ రోజు అందరు మున్సిపల్ అధికారులు ఉండే, అడిషనల్ కలెక్టర్ ఉంటే అందరూ దానికి సమక్షంలో జరిగింది. ఇప్పటిదాకా ఇళ్ళ కేటాయింపులో మరి వాళ్ళందరూ కూడా అడ్జస్ట్మెంట్ అట. ఈయన గెలిచినాక మా పార్టీ అలాగే మీరు అందరూ జైలుపై మంచి చేయాలి, మీరు అక్కడిక్కడ ఏమైనా చేసుకోవాలి నీకు ఇస్తాయని చెప్పిందట. నువ్వు కనుక రేపు నేను ఈరోజు కలెక్టర్ గారు కూడా మరొకసారి ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదవాళ్ళకు పంచాలే అన్న వాళ్ళకి. అదేవిధంగా మా మీడియా మిత్రులు ఇంకా వాళ్ళకు పాప ఉద్యోగాలు మనకి జీతం ఉండదు, మనకేమి ఉండదు. మొదటిసారి శాసనం చెప్పినప్పుడు ఈరోజు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముందట ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇలా పట్టాలు ఇచ్చాం. ఈరోజు అక్కడ కొంతమంది ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. మరి మొన్న కూడా ఎవరికైతే అనుకుంటారో వాళ్ళందరూ తీసి వాళ్ళ సమక్షంలోనే ఈరోజు గన్పూర్ సెంటర్లో మరి గాంధీనగర్లో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇచ్చినాకంటే అది మీకు మళ్ళీ నేను తర్వాత వేరే చూస్తా. తర్వాత ఈరోజు ప్రమాదం ఉంది, నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. మళ్ళీ అడ్డు చేస్తే అసలుకే మోసం అవుతుంది. కాబట్టి మా మీడియా మిత్రుల పక్షాన కూడా మరొకసారి కోరుతా ఉన్నా, వీర వేషాలతో మా మీడియా మిత్రులందరికీ కూడా అలాట్ చేసిన దాంట్లో అలాట్మెంట్ ఇవ్వమని డిమాండ్ చేస్తాం. ఈరోజు ఈ రకంగా కార్యక్రమాలు